మార్నింగ్ లేవగానే ఫోన్ మోగింది. చూస్తే మీ అకౌంట్ లో 10 కోట్లు క్రియేట్ అయ్యాయి. నిజమా? ఎస్. ప్రభుత్వం పేదరికాన్ని పోగొట్టడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్ లో 10 కోట్లు జమ చేసింది. ఇక నుండి మిడిల్ క్లాస్ లేదు, పూర్ లేదు, అందరూ కోటీశ్వరులు. ఒక కలలా ఉంది కదా. ఈ రోజు వీడియోలో మనీని ప్రింట్ చేస్తే దేశం ఎలా నాశనం అవుతుందో క్లియర్గా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి 2 రోజులు అందరూ పండగ చేసుకుంటారు. అప్పులన్నీ తీరిపోతాయి. చేతిలో ఫుల్గా మనీ ఉంటుంది. అందరూ బంగారం, కొత్త కార్లు, ఐఫోన్లు కొనడానికి ఎగబడతారు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. డబ్బు అనేది ఒక కాగితం మాత్రమే. అది మన దగ్గర ఉన్న వస్తువుల విలువను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో 100 కార్లే ఉన్నాయి అనుకుందాం. కానీ ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉంది. ఆ 100 కార్లు కొనడానికి 1,00,000 మంది ఎగబడతారు. అప్పుడు ఆ కారు అమ్మేవాడు విపరీతంగా ధరను పెంచేస్తాడు. దీన్నే ఎకానమిక్ భాషలో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది కేవలం ఊహ కాదు. గతంలో కొన్ని దేశాల్లో నిజంగా జరిగింది. జింబాబ్వేలో 2008లో అక్కడ ధరలు ఎంతలా పెరిగాయి అంటే ఒక బ్రెడ్ ముక్క కొనడానికి బ్యాగులలో డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరికి వాళ్ళు $100 ట్రిలియన్ నోటు ముద్రించారు. కానీ దానితో ఒక బస్సు టికెట్ కూడా రాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10 కోట్లు కూడా సాయంత్రం కల్లా ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి కూడా సరిపోవు. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుండి పారిపోతారు. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఘోరంగా పడిపోతుంది. ప్రస్తుత డాలర్ విలువ 90 రూపీస్ ఉంటే అది 90,000 కూడా దాటవచ్చు. మన దేశం పెట్రోల్ లాంటివి విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. రూపాయి విలువ పడిపోతే 1 లీటర్ పెట్రోల్ 5,000 కూడా కావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మీరు 20 ఏళ్ళు కష్టపడి పిల్లల చదువు కోసమో పెళ్లి కోసమో వాటన్నిటిని సేవ్ చేసుకున్నారనుకుందాం. ఇప్పుడు ఆ 20 లక్షలు ఒక రైస్ బ్యాగ్తో సమానం అయిపోతుంది. మీ జీవితకాల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అదే భూములు, ఫ్యాక్టరీలు, బంగారం ఉన్న ధనవంతులు సేఫ్ గా ఉంటారు. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల విలువ పెరుగుతుంది. కానీ సామాన్యుడి దగ్గర ఉన్న మనీ చిత్తు కాగితం అయిపోతుంది. ఇప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరికి 10 కోట్లు వచ్చాయనుకోండి. 9 to 5 జాబ్ ఎవరు చేస్తారు? ఆటోలు ఎవరు నడుపుతారు? పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ ఎవరు చేస్తారు? డ్రైనేజ్ ఎవరు క్లీన్ చేస్తారు? చాలా మంది ఉద్యోగాలు మానేస్తారు. ఉద్యోగాలు మానేస్తే ఏమవుతుంది? ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతే సరఫరా ఉండదు. సరఫరా అనేది లేకుండా డబ్బు ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇక్కడ ధనవంతులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే కొనడానికి, తినడానికి ఏమీ ఉండదు కాబట్టి. సో దేశంలో ఉన్న ప్రజలు ధనవంతులు కావాలంటే నోట్లు ముద్రిస్తే సరిపోదు. ప్రొడక్షన్ పెరగాలి. రోడ్లు, ఫ్యాక్టరీలు, టెక్నాలజీ పెరిగి సరఫరా పెరిగినప్పుడే మన రూపాయికి బలం వస్తుంది. అడ్డగోలుగా మనీని ప్రింట్ చేయడం అంటే మన గోతిని మనమే తవ్వుకున్నట్లు అవుతుంది. నిజంగా మీకు 10 కోట్లు వస్తే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? కింద కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.